ఆయన రాజ్యము కొరకు మనం ఎదురు చూస్తూ ఉన్నాం. దేవుడే తన శిష్యులైన వారికి పరలోక ప్రార్థన నేర్పించారు. చాలా మంది తెలియక ఏమంటున్నారంటే పరలోక ప్రార్థన అంటే అది చిన్ని ప్రార్థన, అది ప్రార్థనలా రాని వారికి యేసయ్య నేర్పినది, అది మనకు అక్కర్లేదని కొన్ని సంఘాల వారు మానివేశారు. కానీ అది సంపూర్ణమైన ప్రార్థన అన్నారు దేవదాసయ్య గారు. పరలోక ప్రార్థన ఒకసారి గుర్తుకు తెచ్చి మీకు ముగిస్తాను. చూడండి, పరలోక ప్రార్థనలో యేసయ్య ఏమని నేర్పారంటే, పరలోకమందున్న మా తండ్రి నీ నామము పరిశుద్ధపరచబడును గాక. గాక గాక అంటే ఏంటి? దేవుడు మిమ్మలను దీవించును గాక అని దైవజనుడు చెప్తాడు. ఆమోదించేది దేవుడు. ఎందుకంటే నువ్వు అలా చెప్పు అని యాజకుడికి చెప్పాడు. ఎందుకంటే ఆయన అదృశ్య దేవుడు కాబట్టి ఆయన దైవజనుడి ద్వారా ఏమిస్తూ ఉన్నాడు? ఆశీర్వాదం ఇస్తూ ఉన్నాడు. కాబట్టి దేవుని బిడ్డలారా, నీ నామము పరిశుద్ధ పరచబడును గాక అంటే అర్థం ఏంటంటే దేవుడు ఏమి కోరుతున్నాడంటే మన ద్వారా ఆశీర్వాదము. మనం ఎవరిని దీవిస్తున్నాము? దేవుణ్ణి దీవిస్తున్నాం. ఇది న్యాయమేనా? మీరు ఊరెళ్తారండి, పప్పులు చేస్తారు, బిడ్డకిచ్చి ఒళ్ళో కూర్చోబెట్టుకుని అమ్మ నాకు పెట్టవా అంట. తెచ్చింది మీరు. అడుగుతున్నారా అడుక్కుంటున్నారా? బిడ్డనే ఇస్తున్నారు. ఎందుకు ఆ బిడ్డ దగ్గర నుండి తీసుకోవడం అంటే బిడ్డ మీద ఉన్న ప్రేమ. అలాగే మన ఆశీర్వాదం దేవునికి అక్కర్లేదండి, కానీ మన ద్వారా కూడా దేవుడు ఏం కోరుతున్నాడంటే శుభం కోరుతున్నాడు. నీ నామము పరిశుద్ధపరచబడును గాక. నెక్స్ట్ నీ రాజ్యానికి ఇచ్చిన దీవెన. లోకంలో చూడండి, నాయకుడు వస్తూ ఉంటే ఏమంటారు? ఫలానా వారి నాయకత్వం వర్ధిల్లాలి అని ప్రజలు అంటారా రండి. కాబట్టి దేవుని బిడ్డలారా, మన నాయకుడు ఎవరు? యేసుక్రీస్తు ప్రభువారే. కాబట్టి దేవుని బిడ్డలారా, శిలువ మీద ఉన్న దొంగ చనిపోతూ అన్నాడు, చనిపోకముందు అన్నాడు, యేసు నీవు నీ రాజ్యంలో వచ్చినప్పుడు నన్ను జ్ఞాపకం చేసుకో. అంటే నీ రాజ్యంలో నన్ను ఒక పౌరుడిగా, ఒక సిటిజన్గా నన్ను చేర్చుకో. ఏంటండి, దొంగకు యేసే రాజ్యం గురించి ఎలా తెలుసు? అమ్మా అతను యూదుడంట, వాళ్ళ అమ్మగారు చెప్పింది ఒరే మెస్సియా వస్తాడని. ఏండి, కాబట్టి దేవుని బిడ్డలారా, యేసు ప్రభు వారి రాజ్యమే రానయ్యున్నది. ఆయన రాజ్యం ఆల్రెడీ కట్టబడుతున్నది. కాబట్టి యేసు ప్రభు వారి రాజ్యంలో సభ్యులైనటువంటి మీరు యుగ యుగములు దేవదూతల వలె ఉండనై ఉన్నారు. కాబట్టి దేవుని బిడ్డలారా, ఆయన రాజ్య పౌరులము మనము. ఆయన రాజ్యము హెవెన్, పరలోకం పరిపాలించనై ఉన్నది. కాబట్టి దేవుని బిడ్డలారా, నీవు దేవుని బిడ్డవు, నీవు దేవుని రాజ్య పౌరుడవు. కాబట్టి నీవు ఆనందించాలి. ఎల్లప్పుడూ ప్రభునందు ఆనందించుడి, మరలా చెప్పుదును ఆనందించుడి అంట. కాబట్టి దేవుని కలిగి ఉన్నామనేటువంటి గొప్ప సంతోషం మనలో